తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. గురువారం రోజు సాయంకాలము ఎడతెరిపి లేకుండా 3 గంటల పాటు వర్షం కురిసింది. అయితే ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, అసలు ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంది. ఇక సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురిసింది. ఎందుకు అంటారు? మనకి ఇది మాన్సూన్ సీజన్ అయినప్పటికీ మనకి మాన్సూన్ తరహా వర్షాలు కాకుండా మనకి వేసవి కాలంలో పడే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఏప్రిల్ మే నెలల్లో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షాలు పడతాయి. అప్పుడు ఏంటంటే పగలంతా భూభాగం వేడెక్కి ఉండి 5-6 రోజులు అలా వేడెక్కి ఉండి కింద నుంచి వేడిగాళ్ళు కంటిన్యూస్గా పైకి పోతున్నప్పుడు పైన ఏదైనా అనుకూల పరిణామం సంభవించి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అయితే మనకి మాన్సూన్లో వచ్చే వానల్లో ఏంటంటే మనకి ఏదైనా సినాప్టిక్ ఫీచర్ మన దగ్గరలోని సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కానీ అల్పపీడనం కానీ ఏర్పడటం వల్ల ఒక 5-6 రోజులు ఇంచుమించుగా రాష్ట్రం మొత్తం కూడా మేఘావృతమై ఉండి అడపాదడపా కొద్దిపాటి లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్, హెవీ రెయిన్ అట్లా కురవడము, ఒక రెయిన్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ ఎండ వచ్చేయడం అన్నది అలాంటి సినాప్టిక్ ఫీచర్ ఉన్నప్పుడు జరగదు. ప్రస్తుతం మనకి సినాప్టిక్ ఫీచర్స్ ఏమి దగ్గర లేక మళ్ళీ ఒక వారం రోజులు బట్టి మన టెంపరేచర్లు బాగా పెరిగి ఉన్నాయి. పెరిగి ఉండినప్పుడు నిన్న మనకి ఇటు కర్ణాటక ప్రాంతం నుంచి రాయలసీమ మీదుగా మనకి నార్త్ తమిళనాడు వరకు ఒక ద్రోణి కూడా ఒకటి నడిచింది. దీని ప్రభావం వల్ల అప్పర్ ఎయిర్లో కొంత మాయిశ్చర్ లభ్యత అనేది లభ్యమైంది. ఈ వేడిగాళ్ళు బాగా పైకి వెళ్తున్న సమయంలో మాయిశ్చర్ లభ్యత ఉంటే అక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ రకంగానే నిన్న మనకి దక్షిణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా విస్తారంగా వర్షాలు, హెవీ రెయిన్, వెరీ హెవీ రెయిన్ కూడా మనకి చాలా చోట్ల రికార్డ్ అయింది. సో ఏ జిల్లాలలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది? హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే నిన్న ఎక్కడ మనకి అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది అంటారు? మనకి నిన్న యాదాద్రి భువనగిరిలో 14-15 సెంటీమీటర్ల రెయిన్ రికార్డ్ అయిందండి. అలాగే మన సిటీలో కూడా ఒక చోట 14 సెంటీమీటర్ల రెయిన్ రికార్డ్ అయింది. ఇంకా మనకి సిద్దిపేట, ఇటు నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షం రికార్డ్ అయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మనకి 8-10 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో రికార్డ్ అయింది. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం మనకి 12 సెంటీమీటర్ల పైబడి కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి శుక్ర, శని, ఆదివారాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈరోజు, రేపు, ఎల్లుండి రాగల 7 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలకి ఈరోజు మళ్ళీ మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, సూర్యాపేట, అలాగే మన ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మన సిటీలోని కొంత ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో కూడా ఇంచుమించుగా భారీ వర్షానికి ఛాన్స్ ఉంది. ఈరోజు, రేపు పడే వర్షాలు కూడా ఇంచుమించు మనకి మళ్ళీ ఒక ఉపరితల ఆవర్తనం అనేది సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏర్పడింది. అలాగే మనకి కర్ణాటక, మనకి నైబరింగ్ స్టేట్ కర్ణాటకలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ రెండింటి మధ్య ఒక ట్రఫ్ మనకి ద్రోణి కూడా నడుస్తుంది. సో ఈరోజు కూడా ఉపరితల వాతావరణంలో మనకి మాయిశ్చర్ లభ్యత అనేది లభిస్తుంది. అలాగే మనకి టెంపరేచర్లు కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సాయంత్రం సమయంలో అలాగే రాత్రి సమయంలో మనకి ఈరోజు కూడా క్యుములోనింబస్ మేఘాల వల్ల మంచి వర్షం పడే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో. సరే, అయితే మాన్సూన్ సీజన్ నడుస్తున్నప్పటికీ కూడా ఎండాకాలంలో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు ఉంటాయో ప్రస్తుతం కూడా అదే విధంగా ఉష్ణోగ్రతలు అనేవి ఉన్నాయో, ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. ఎందుకు అంటారు? యాక్చువల్గా ఈ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి జూలై, ఆగస్టు సమయంలో కూడా మన ఉండే ప్రాంతము సూర్యుడికి దగ్గరగానే ఉంటుంది. అయితే మనకి ఈ పీరియడ్లో ఏంటంటే మనకి సినాప్టిక్ ఫీచర్స్ లభించి దగ్గరలో ఉండినట్టు వల్ల కంప్లీట్ క్లౌడీనెస్ రోజుల తరబడి మనకి వర్షం తక్కువ పడినప్పటికీ క్లౌడీనెస్ అనేది బాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఉంటే. అయితే మనకి సినాప్టిక్ ఫీచర్స్ మనకి దగ్గరలో ఏర్పడకుండా ఈసారి మనకి చాలా సుదూర ప్రాంతంలో గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడటం వల్ల మనకి
ఈవినింగ్ మంచి భారీ వర్షం, అతి భారీ వర్షం పడినప్పటికీ మొన్నాడు పొద్దున్న అయ్యేటప్పటికి మొత్తం అంతా క్లౌడ్లెస్గా అయిపోయి మనకి ఎండ కాస్తుంది. ఎండ కాసి మళ్ళీ టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్లు పెరిగినప్పటికీ మనకి మాయిశ్చర్ లభ్యత మనకి వేసవి కాలంలో కంటే శీతాకాలంలో కంటే వర్షాకాలంలో మాయిశ్చర్ లభ్యత అయితే ఉంటుంది. అది క్లౌడ్గా ఫామ్ అయ్యి వర్షం పడటానికి మరిన్ని అనుకూల పరిణామాలు ఉండాలి. ఆ పరిణామాలు లేకపోవడం వల్ల మనకి వర్షం పడకపోయినప్పటికీ తేమ లభ్యత ఉంటుంది. అయితే టెంపరేచర్ ఎక్కువ పెరిగి తేమ లభ్యత ఉన్నప్పుడు బాగా మనకి ఉక్కపోత, ఈ కుతకుతలాడే వాతావరణం ముఖ్యంగా మనం కోస్టల్ ఏరియాల్లో చూస్తాం. అటువంటి వాతావరణం మనం సిటీలో ప్రస్తుతం ఆ కారణం వల్ల చూస్తున్నామండి. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లోటు వర్షపాతమే నడుస్తుందా, లేదంటే ప్లస్లో ఉన్నామా? మనము నిన్నటి వరకు ఇంచుమించు 13% లోటులో ఉన్నామండి. నిన్న పడిన వర్షాల వల్ల ఒక లోటు ఒక 5-6% తగ్గి ప్రస్తుతం మనం 9% లోటులో ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలను కూడా నిన్న గురువారం రోజున చూసాము. ఈ రోజు నుంచి రానున్న 4-5 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.